నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవం. నేను సురేష్ కట్ట. రైట్, ఈరోజు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి పత్రికలోని వార్తలు మనం గమనించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే వేరే రైటంగా చూడొచ్చు. ఏదైతే మూసీకి సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సంబంధించిన అంశం సంబంధించి ఫోటో వార్త చూడొచ్చుట. కేసీఆర్ విజన్ రేవంత్ విధ్వంసం. ఏదైతే కేసీఆర్ విజన్తో కూడుకున్నటువంటి పాలన సాగించారో రేవంత్ విధ్వంసంతో కూడుకున్నటువంటి పాలన కొనసాగుతుంది అని చెప్పేసి చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణగా మనం చెప్పొచ్చు. ప్రధానంగా ఇక్కడ 1,50,000 కోట్లు కొల్లగొట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ గురిపెట్టారు అంటూ కూడా కేటీఆర్ నిన్న ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో చెప్పినటువంటి అంశం. దీనికి సంబంధించి క్లియర్ కట్గా ఇక్కడ మనం వార్తను చూడొచ్చు. పేదల ఇండ్లు కూల్చి మూసిలో కాంగ్రెస్ రియల్ దందా చేయడానికి పూనుకుంది, రియల్ దందా చేయడానికి స్టార్ట్ చేసిందని చెప్పేసి ఇక్కడ వార్త చూడొచ్చు మనం. కేసీఆర్ పాలనలో 16,000 కోట్లతోనే మూసికి ప్రణాళికలు చేశారు. ఇప్పుడు రేవంత్ సేకరించే 3,000 ఎకరాల విలువ 1,50,000 కోట్లు. ఏదైతే అప్పటికిప్పటికి ఇంత వ్యత్యాసం ఉందో ఒకసారి ఆలోచించండి. కేసీఆర్ ఏదైతే ముందు జాగ్రత్తగా ఎన్ని ఆలోచించి చేశారో 16,000 కోట్లతో ప్రణాళిక చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ మాత్రం దాదాపు 3,000 ఎకరాల్లో 1,50,000 కోట్లకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేసింది. దీనికే ఈ వీళ్ళ యొక్క స్కామ్కి సంబంధించి ఇదే ఒక ఉదాహరణగా చెప్పచ్చు అని చెప్పేసి ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్పినటువంటి అంశం మనం క్లియర్ కట్గా ఇక్కడ వార్తను బట్టి చూడొచ్చు మనం. హామీలు నెరవేర్చకుండా మూసికి 1,00,000 కోట్లు ఏడికెళ్ళి తెస్తారు అంటూ కూడా ప్రశ్నించారు. అలాగే ఒక్క ఇల్లు కూల్చకుండా అభివృద్ధి చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ సర్కార్లో ఉంది, బీఆర్ఎస్ చేసింది. రియల్ ఎస్టేట్ కోసం 1,00,000 ఇండ్లు కూల్చే కుట్రలు కాంగ్రెస్వి అంటూ కూడా ఆయన ఘాటుగా స్పందించారు, ఘాటుగా చెప్పినటువంటి అంశం. అసలు డిపిఆర్ఏ లేనప్పుడు ఇండ్లకు రెడ్ మార్కులు ఎందుకు పెట్టినట్టు కూడా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. మధు పార్క్ రిడ్జ్లా మిగతా పేదలకు భూమికి భూమి ఇవ్వరా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఏదైతే మధు పార్కుకు వర్తించే బఫర్ జోను అక్కడ కట్టే బిల్డింగ్లకు వర్తించదా. ఏదైతే ఇప్పుడు మధు పార్క్ సంబంధించినటువంటి బఫర్ జోన్ చెప్తున్నారు కదా, మళ్ళీ అక్కడ కడతానంటారు కదా, మరి అప్పుడు ఎట్లా బఫర్ జోను వర్తించదా మీరు కట్టే బిల్డింగ్లకు అంటూ కూడా ఆయన ప్రశ్నించినటువంటి అంశం. ఒక్క ఇల్లు కట్టే తెలివిలేని రేవంత్కు 1,000 ఇండ్లు కూలగొట్టే అర్హత ఉందంటూ కూడా ఆయన అడుగుతున్నారు. 2,000 కిలోమీటర్ల నమామి గంగే ప్రాజెక్టుకు 42,000 కోట్లు జరిగింది. మరి 250 కిలోమీటర్ల మూసికి 1,50,000 కోట్లు ఎట్లయితుంది అంటూ కూడా ఏ ప్రాతిపదికన ఈ 1,50,000 కోట్లు ప్రతిపాదించారు, ఇట్లా అంచనా వేశారని చెప్పేసి కూడా ఆయన అడుగుతున్నారు. టీడీఆర్ అంటే తిరుపతి రెడ్డి డెవలప్మెంట్ రైట్స్లా మారిందంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహించినటువంటి అంశం. దానికి సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. ధ్వజమెత్తినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మూసి పునరుజ్జీవం ప్రాజెక్టుపై పీపీటీ ఏదైతే ఇచ్చినటువంటి పీపీటీలో చాలా అంశాలు ప్రస్తావించారు, చాలా 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 ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలకు ఏ ఒక్కటన్నా సమాధానం వస్తుందో రాదో మనం వేచి చూడాలి. ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంట్కి సంబంధించి కొన్ని పాయింట్స్ మనం చూద్దాం. హైలైట్స్ ఉన్నాయి ఇక్కడ. హైలైట్స్ గమనించినట్లయితే పవర్ పాయింట్ వర్సెస్ పబ్లిక్ పాయింట్. మూసి బ్యూటిఫికేషన్ పేరిట రియల్ ఎస్టేట్ డ్యూటీకి తెరలేపినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ హోటల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరిట ఫక్తు రియల్ ఎస్టేట్ సమ్మిట్ నిర్వహించింది. నిర్వాసితులను కాకుండా వైట్ కలర్ ప్రతినిధులు రియల్ ఎస్టేట్ వ్యాపారులను పిలిచి అబ్రక దబ్ర గారడీతో రంగుల ప్రపంచాన్ని తెరపై చూపించింది. ధనార్జనే ధ్యేయంగా భావించే వాళ్ళు పాలకులుగా ఉంటే జరిగే విధ్వంసాన్ని కళ్ళకు కట్టింది అంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం. మరోవైపు మానవత్వం ఉన్నటువంటి నాయకులు అధికారంలో ఉంటే ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి ప్రజలకు మేలు కలిగిస్తుందనే వాస్తవం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చినటువంటి పబ్లిక్ పాయింట్ ప్రెజెంటేషన్లో సుస్పష్టమైంది అంటూ కూడా ఇక్కడ చెప్పచ్చు. మూసి డిపిఆర్లో కనీసం నిర్వాసితుల అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకోకుండా రేవంత్ సర్కారు నియంతృత్వానికి పోతే నదీ పరివాహక ప్రాంత బాధితుల గోడు స్వయంగా వారి నోటి వెంటే కేటీఆర్ ప్రపంచానికి వినిపించారు. ప్రాజెక్టుతో ఎవరైతే సర్వస్వం కోల్పోతున్నారో వారి మధ్యకే వచ్చి వాస్తవాలు బయటపెట్టారు. లక్షలాది మంది ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి మూసి పునరుజ్జీవనాన్ని ఒక్క ఇటుక కూడా కూల్చకుండా ఎలా చేసి చూపించాలో ఇందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమేం చేసిందో కూడా కులంకషంగా వివరించారు. ఏదైతే ఒక్క ఇల్లు కూడగొట్టకుండా కూడా మూసిని ప్రక్షాళన చేయడానికి ఎలాంటి నిర్ణయాలు గత బీఆర్ఎస్ సర్కార్ తీసుకుందో అనే అంశాలకు సంబంధించి పదే పదే ప్రస్తావించారు. ఎట్లా దాన్ని సుందరీకరణ చేయొచ్చు అని చెప్పేసి కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది కూడా ఏదైతే ప్రజల మధ్యలో ఉండే ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేశారు. కాకపోతే మొన్నటికి మొన్న ఏదైతే రేవంత్ ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మాత్రం బాధితులు ఎవరు లేరు, ప్రజలు కూడా ఎవరు లేరు. మొత్తం అంతా ఉన్నది కూడా కేవలం ఏదైతే
వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, మిగతా అనుయాయులు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి పీపీటీ ఇచ్చారు. అది ఎవరి కోసం అనేది దానికి కౌంటర్గానే ప్రజలకు అర్థమయ్యే రీతిలో, బాధితులకు అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేశారు కేటీఆర్. దానికి సంబంధించి క్లియర్ కట్గా అక్కడ ఉన్నటువంటి బాధితులు కూడా ఈ ఎక్స్ప్లెనేషన్తో క్లియర్ కట్గా వాళ్ళకు కూడా చాలా విషయాలు అర్థమయ్యాయి. గత బీఆర్ఎస్ సర్కార్ ఏం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఎట్లా కుట్రలు పన్నుతుందనే విషయం కూడా ప్రజలకు కూడా అర్థమైనటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. కేసీఆర్ ప్రభుత్వం ఒక్క ఇంటిని కూల్చకుండా, పేదోడి గుంట భూమి తీసుకోకుండా, చుక్క మురుగునీరు మూసిలో కలవకుండా, వరల్డ్ క్లాస్ డిజైన్లతో 16,634 కోట్లతో మూసీ సుందరీకరణకు ప్రణాళికలు సిద్ధం చేసింది. మూసీ వెంబడి కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తరలిపినటువంటి సీఎం రేవంత్ రెడ్డి చేప పేరు చెప్పి చెరువును మింగే కుట్రలు చేస్తుంది కాంగ్రెస్ సర్కార్ అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. 2000 కిలోమీటర్ల మేర ప్రవహించే గంగానది ప్రక్షాళన కోసం చేపట్టినటువంటి నమామి గంగే ప్రాజెక్టుకు 42,000 కోట్లు ఖర్చు పెడితే కేవలం 55 కిలోమీటర్ల పొడవైనటువంటి మూసీ నది సుందరీకరణకు 1,50,000 కోట్లు ఖర్చు ఎట్లయితుందంటూ కూడా ఆయన అడుగుతున్నటువంటి సందర్భం, కేటీఆర్ అడుగుతున్నటువంటి సందర్భం. దీనికి సంబంధించి కాంగ్రెస్ సర్కార్ నుంచి సమాధానం రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. అలాగే ప్రజలు కూడా దీనికోసం సమాధానం కోసం వేచి చూస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ నుంచి సమాధానం వస్తా రాదా అనేది కూడా ఆలోచించాల్సినటువంటి అంశం ఉంది. మేధా పాట్కర్ లాంటి మేధావులు, మహాత్ముడి మునిమనుడైనటువంటి తుషార్ గాంధీ లాంటి వ్యక్తులే గాంధీ సరోవర్ మూసీ పేరిట జరిగే విధ్వంసానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అయినా మహాత్ముడి పేరుతో లక్షల కోట్ల విలువైనటువంటి చేసే భూములు కొల్లగొట్టి లక్షలాది మందిని రోడ్డున పడేసే కుట్రలకు రేవంత్ తెరలేపుతున్నాడు. ఇదెక్కడి న్యాయం అంటూ కూడా కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. అందరూ ముక్త కట్టంతో తెలంగాణ సమాజం మొత్తం కూడా ఏదైతే మూసీ నదికి సంబంధించి అందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి అంశం ఇది. ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు వల్ల దీనివల్ల ఎవరికి ఉపయోగం ఉంటుంది, ప్రజలకు పని చేయాలి తప్ప ప్రజలకు అన్యాయం చేసే రీతిలో ఇలా ఇళ్లను కూల్చి ఇలా ప్రాజెక్టులు చేపట్టడం వల్ల ఎవరికి ఉపయోగం అంటూ కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఏర్పడుతుంది కాంగ్రెస్ సర్కార్ పైన. ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికి ఉపయోగం, ఇళ్లను కూల్చి ఈ ప్రక్షాళన చేయడం దేనికోసం, గాంధీ సరోవర్ ఎవరి కోసం, గాంధీకి సంబంధించి గాంధీకి కూడా ఆ పేరు చెప్పి కూడా మీరు విధ్వంసం సృష్టించడం సరైనది కాదని చెప్పేసి బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. అలాగే తెలంగాణ సమాజం కూడా ప్రశ్నిస్తున్నటువంటి అంశం. దానికి సంబంధించి క్లియర్ కట్గా మనం చూస్తున్నటువంటి అంశం.